అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. విమానం బీజే మెడికల్ కాలేజ్ పై కూలడంతో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. కాలేజ్ కు చెందిన 4 భవనాల్లో 2 పూర్తిగా ధ్వంసం కాగా మరో 2 పాక్షికంగా దెబ్బతిన్నాయి. పేలుడు ప్రభావంతో భవనాలు నల్లటి పొగతో నిండిపోయాయి. విమాన ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఘటనాస్థలిని స్వయంగా పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని ఆదేశించారు. అహ్మదాబాద్ లో విమానం కూలిన స్థలాన్ని పరిశీలించారు కేంద్ర మంత్రి అమిత్ షా. సహాయక చర్యలను ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. మృతదేహాల వెలికితీత ఇప్పటికే పూర్తయిందన్నారు. DNA పరీక్షల ఆధారంగా మృతులను గుర్తిస్తామన్నారు. వీలైనంత త్వరగా పరీక్షలు పూర్తి చేసి మృతుల సంఖ్యను ప్రకటిస్తామన్నారు. విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రమాద స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు. మృతుల సంఖ్యపై ఇప్పటివరకు పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు అన్నారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని, దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు రామ్మోహన్. గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద స్థలాన్ని ప్రధాని మోదీ ఇవాళ సందర్శిస్తారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడతారు. విమాన ప్రమాదం జరిగినప్పటి నుండి కేంద్ర మంత్రులు అమిత్ షా, రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్ లోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. అహ్మదాబాద్ విమాన దుర్ఘటన స్థలాన్ని సందర్శించింది DGCA బృందం. ప్రమాదం జరిగిన తీరు, అందు కారణాలపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాద కారణాలు తెలుసుకుని కేంద్రానికి నివేదిక అందించనుంది. భారత్ లో ఇంతటి ఘోరమైన విమాన ప్రమాదం జరగడం 1985 తరువాత ఇదే తొలిసారి. ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ విమానం ప్రమాదానికి గురి కావడం విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదానికి ముందు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ATC టవర్ కు మేడే కాల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఢిల్లీ అహ్మదాబాద్ మధ్యలోనే ఈ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని ఒక ప్రయాణికుడు వీడియో పోస్ట్ చేశాడు. ఏసీలు పనిచేయట్లేదని, సీట్కుండే స్క్రీన్లు కూడా ఆన్ అవ్వట్లేదని, అసలు ఫ్లైట్ అంతా ఏదో తేడాగా ఉందని ప్రయాణికుడు అనుమానం వ్యక్తం చేసిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి చెందారు. భార్య, కుమార్తెను కలవడానికి లండన్ వెళుతుండగా విమానం కుప్పకూలి పేలడంతో ఆయన చనిపోయారు. రూపానీ మృతిని గుజరాత్ ప్రభుత్వం ధృవీకరించింది. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానానికి ఘన చరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది. వారంలోని పలు దేశాలు చుట్టూ వచ్చినట్టు చెప్తున్నారు ఏవియేషన్ అధికారులు. ఈ నెల 5న ప్రమాదం జరిగిన సమయం వరకు ఆస్ట్రేలియా, పారిస్, ఫ్రాంక్ఫర్ట్ సహా పలు దేశాలను చుట్టూ వచ్చినట్టు చెప్తున్నారు. ఎయిర్ ఇండియా విమానం క్రాష్ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. భారత్ ఎయిర్లైన్స్ షేర్లు భారీగా పతనమయ్యాయి. అమెరికాలో బోయింగ్ షేర్లు 8% పడిపోయాయి. సెన్సెక్స్ 823 పాయింట్ల నష్టంతో ముగియగా నిఫ్టీ 253 పాయింట్ల నష్టంతో ముగిసింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుండి ఒక మహిళ తప్పించుకున్నారు. ప్రమాదానికి గురైన విమానం ఎక్కాల్సిన మహిళ భారీ ట్రాఫిక్ కారణంగా ఎయిర్పోర్ట్ కు 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్లారు. అప్పటికే విమానం టేకాఫ్ కావడంతో నిరాశ చెందారు. ప్రమాదం జరిగిన సంగతి తెలిసి దేవుడే తనను కాపాడినట్టు ఉద్వేగం చెందారు. ప్రమాద సమయంలో విమానంలో 125,000 లీటర్ల ఇంధనం ఉన్నట్టుగా చెప్పారు కేంద్ర మంత్రి అమిత్ షా. విమానం పేలిన వెంటనే మంటలు భారీగా వ్యాపించినట్టుగా చెప్పారు. ఆకాశాన్నంటిన మంటలతోటి ఎవరినీ కాపాడే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు కోసం అమెరికా బృందం భారత్కు వస్తోంది. భారత ఏవియేషన్ చేపట్టే దర్యాప్తుకు అమెరికా బృందం సహకారం అందించనుంది. ప్రమాదంపై ఇప్పటికే అందిన ప్రాథమిక నివేదికలను పరిశీలించి మరింత లోతుగా దర్యాప్తు చేయనుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, స్పీకర్ గట్టం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంలో మృతులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. గాయపడ్డ వారికి అందుతోన్న వైద్య సాయంపై ఆరా తీశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థించారు. బోయింగ్ విమాన ప్రమాదంపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. భారత్లో విమాన ప్రమాదం జరిగింది అనే దారుణ విషయాన్ని విన్నానని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ఈ వార్త తనను షాక్కు గురి చేస్తుందని ఎక్స్ వేదికగా స్పందించారు. అహ్మదాబాద్ విమాన దుర్ఘటన మనసులను కలిచివేసిందని రష్యా తెలిపింది. భారత్లోని రష్యా రాయబారి ప్రమాదంపై ఎక్స్లో స్పందించారు. ఈ దుర్ఘటనపై ప్రభుత్వానికి ఆయన సానుభూతి తెలిపారు.
విమాన ప్రమాదం తీవ్రంగా కలచివేసిందని నేపాల్ మాజీ ప్రధాని ప్రచండ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు వారి కుటుంబ సభ్యుల గురించి తాము ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ఎయిర్ ఇండియా బోయింగ్ విమాన ప్రమాదంతో ఇటు భారత్ అటు బ్రిటన్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని బ్రిటన్లోని హిందూ ఆలయాల్లో పూజలు చేశారు. బోయింగ్ విమానం కుప్పకూలి చనిపోయిన మృతుల కుటుంబాల బాధ వర్ణనాతీతంగా మారింది. తన అన్నయ్య ప్రమాదంలో మృతి చెందడం మర్చిపోలేకపోతున్నట్టు చెప్పారు. అతని కోసం ఇంట్లో వారంతా ఎదురు చూస్తుండగా ప్రమాద విషయం తెలిసిందని ఒక వ్యక్తి చెప్తున్నారు. విమాన ప్రమాద ధాటికి బీజే మెడికల్ ప్రాంతం అంతా కూడా శిథిలమయంగా మారింది. విమాన శకలాలు, భవనం నుంచి పడిపోయిన స్లాబ్ పెచ్చులతో ఆ ప్రాంతం అంతా చెత్తతో నిండిపోయింది. రెస్క్యూ బృందాలు భారీ జేసీబీలతో ఆ శిథిలాలను తొలగిస్తున్నారు. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ సమర్థవంత విమానంగా చెప్తున్నారు ఏవియేషన్ శాఖ మాజీ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడి. ఈ విమానం 12 నుంచి 14 గంటల పాటు సౌకర్యవంతంగా ప్రయాణించొచ్చన్నారు. విమానంలో 90 టన్నుల ఇంధనం ఉండే అవకాశం ఉందన్నారు. దర్యాప్తులో ప్రమాదానికి అసలు కారణం తెలుస్తుందన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు ఆయన స్నేహితులు. అలాంటి ఘోరం జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. భార్యా పిల్లల్ని చూసేందుకు వెళ్లిన తన స్నేహితుడిని మృత్యు తీసుకెళ్లిపోయినట్టుగా వాపోతున్నారు. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.